విశాఖ దక్షిణ నియోజకవర్గము మెడికల్ కాలేజెస్ని 17 మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసినటువంటి కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి మొరపెట్టుకుంటూ గత 2 నెలలుగా మా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాసులు డోర్ టు డోర్ వెళ్ళి సంతకాలు సేకరణ చేశాము. అంటే ఏమని, ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకము. ఈ కోటి సంతకాలు కూడా ఈరోజు అన్ని జిల్లా పార్టీ ఆఫీసులకి కూడా చేరవేసే దినం. ఇవన్నీ కూడా 13వ తారీఖున అమరావతిని తాడేపల్లి పంపిస్తామన్నమాట. ఇవన్నీ కూడా నా 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో పవిత్రమైన పని నేను ఏదైనా చేశాను అని చెప్పంటే అది ఈ సంతకాల సేకరణ అని చెప్పి నేను తెలియజేస్తా. ఎందుకంటే మా నాయకులు కానీ నాకు కానీ స్వార్థం లేకుండా భావితరాల కోసం ఈ కాలేజీలు నిల్చొని ఉండాలి, గవర్నమెంట్ కాలేజీలు నిల్చొని ఉండాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం, దైవత్వ కార్యక్రమం. ఎన్ని గుళ్ళకి వచ్చి వెళ్ళినా కానీ పుణ్యం రాదన్నమాట. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నమాట. అంటే 17 మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజెస్గా ఉంటే వేలాది మంది చదువుకు దూరంగా ఉండేవాళ్ళు చదువుకి ముందుకు వస్తారు, డాక్టర్స్ అవుతారు. వా, ఎంత ఆ మాటకే ఎంత ఆనందం ఉంది చూడండి. ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఆ ఇంటికి ఎంత గర్వకారణమో, ఆ సొసైటీకి ఎంత గర్వకారణమో, ఆ కులానికి ఎంత గర్వకారణమో, ఆ మతానికి ఎంత గర్వకారణమో. మా అమ్మాయి అని హక్కును చేర్చుకుంటారు, వరుసలు కలుపుకుంటారు. మా తమ్ముడు పాప, ఇలాంటి వరుసలు కలుపుకునేదన్నమాట. అందుకే ఈ సంతకాలు ఒక సంతకంగా చూడకండి. ఖురాన్లో ఒక మంచి సేయింగ్ ఉందన్నమాట. వెన్ యూ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ యూ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద గాడ్ అంట. వెన్ యూ వాక్ ఇన్ ద నాలెడ్జ్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ యూ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద గాడ్ అంట. అంతకంటే మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఖురాన్లో చెప్తుంది, ద ఇంక్ ఆఫ్ ద స్కాలర్ ఈజ్ హోలియర్ దెన్ ది బ్లడ్ ఆఫ్ ద మార్టియర్. చూడండి ఆ ఖురాన్ ఎంత బాగా చెప్పిందో. ఆ ఇంకు యుద్ధభూమి మీద చిందించిన రక్తం కంట వ్యాలీ అంట ఒక్కొక్కసారి. అలాంటి ఇంకుతో సంతకాలు ఈరోజు 1 కోటి సంతకాలు, 1 కోటి సంతకాలు. ఇది ఎందుకంటే ఆ యుద్ధ భూమి మీద చనిపోయే వారికంట ఇది గొప్పదైన సంతకం అని చెప్తాను. ఈ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ కొన్ని లక్షలాది మందిని బ్రతికిస్తాయి. ఈరోజు కేజీహెచ్ చూడండి, దాని చరిత్ర చూడండి, 100 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు. ఆ భూమిని వెళ్ళిన వెంటనే ఆ గేట్ దగ్గర ఏమో నమస్కారం చేసుకొని లోనికి వెళ్తారన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి లేని పవిత్రత కేజెచ్చుకుంటుందని చెప్పి నేను ఎప్పుడు చెప్తానన్నమాట. ప్రాణం నిలబెట్టేది హాస్పిటల్, ఆ ప్రాణం నిలబెట్టేవారు డాక్టర్స్. ఆ డాక్టర్స్ని ఏమో దేవుడితో సమానం అంటారు. అలాంటి దైవత్వం లాంటి హాస్పిటల్స్ని ప్రైవేట్ చేయడానికి ఎలాగ మనసు వస్తుందో చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే విరమించుకోండి, లేదంటే ద ట్రూత్ ఈజ్
2029 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. We will revoke your GO and we will make all the medical colleges which you have made private PPP system again into the government system. ఇది మేము చేస్తాం, చేసి చూపిస్తాం. జై జగన్.